హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మనకి అఫీషియల్గా 5 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, 5 నోటిఫికేషన్లో ఏ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, మరి వారికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగనే 5 నోటిఫికేషన్ల యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, రిలీజ్ అయినటువంటి 5 నోటిఫికేషన్స్ గురించి కూడా వీడియోలో చెప్తాను. సో ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి విడిగా చేద్దామంటే ఎక్కువ పోస్టులు లేవు, ఎక్కువ ఖాళీలను అయితే నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేయట్లేదు. కానీ సో ఎవరో ఒక్కరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 5 నోటిఫికేషన్స్ గురించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్తూ ఉన్నాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సో ఇంకా మీకు కావాలనుకుంటే ఏ నోటిఫికేషన్ గురించి క్లియర్గా కావాలో ఆ నోటిఫికేషన్ గురించి చెప్పండి. కంప్లీట్ డీటెయిల్స్తో మరొక వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను. సో రిలీజ్ అయినటువంటి 5 నోటిఫికేషన్ల గురించి, ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటివరకు ఉన్నాయి, వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి మాత్రమే చెప్తాను. సో క్లియర్గా చూడండి. సో మొదటగా చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచే రిలీజ్ అయిన అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్లో ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న ఖాళీలు వచ్చేసి 2 ఖాళీలు అనమాట. అవి కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. మరి అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 17/9/2025 నుంచి 7/10/2025 వరకు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తారీఖు వరకు మనకు అవకాశం అయితే ఉంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ ఉంటే సరిపోతుంది. కామర్స్లో వచ్చేసి BA లేదా BSc లేదా BCom ఉన్నటువంటి అభ్యర్థులు డిగ్రీతో పాటుగా PG క్వాలిఫికేషన్ కూడా అడిగారు. మినిమం సెకండ్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. 50% మినిమం ఉండాలని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి. సో ఇదే అనమాట ఈ నోటిఫికేషన్ గురించి. సో ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏపీ BC వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ నుంచి రిలీజ్ అయింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఉమెన్ క్యాండిడేట్స్ కోసం. మరి భర్తీ చేస్తున్న ఖాళీలు వచ్చేసి చూసినట్టయితే ఒకే ఒక్క పోస్ట్ని భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒక్క పోస్ట్ కోసం కూడా మనం వీడియో చేసి నోటిఫికేషన్ అంతా ఏదో పెద్ద ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు మనం చెప్పాల్సి ఉంటుంది. సో అందుకే నేను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. మరి దీనికి కూడా అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి. అయితే ఏపీపీఎస్సీ నుంచి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలే కాబట్టి సో ఒక పోస్ట్ అనే కానీ చాలా వ్యాలిడ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఏ ఒక్క పోస్ట్ కోసం అయినా కానీ వీడియో చేయాలి తప్పదు. సో కంపల్సరీగా అందుకని 5 నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తూ ఉన్నాను. సో మరి నోటిఫికేషన్కి వచ్చేసి డేట్స్ ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. 17/9/2025 నుంచి 7/10/2025 వరకు కూడా మనకి ఇంపార్టెంట్ డేట్స్గా ఇచ్చారు. అలాగే మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ BEd అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పాటుగా BEd క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక థర్డ్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ నుంచి రిలీజ్ అయింది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 13 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 12 వచ్చేసి ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. అలాగే ఒక పోస్ట్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అనమాట. అలాగే ఇందులో ఒక పోస్ట్కి వచ్చేసి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి కేటాయించడం జరిగింది, MSP వేకెన్సీ అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క 13 ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి డేట్స్ చూసినట్లయితే 18/9/2025 నుంచి 8/10/2025 వరకు కూడా మనకి డేట్స్ మెన్షన్ చేశారు. ఈ నెల 18వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు మనకు అవకాశం అయితే ఉంది. మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి సో ITI క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే డ్రాఫ్ట్స్మెన్ సివిల్కి సంబంధించి ట్రేడ్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో 4th వన్ వచ్చేసి మనకి రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగం వచ్చేసి సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అవి కూడా 3 కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అనమాట. మరి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి. డేట్స్ వచ్చేసి 18/9/2025 నుంచి 8/10/2025 వరకు కూడా మెన్షన్ చేశారు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా
ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఏపీ హార్టికల్చర్ సర్వీస్లో ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 2 కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 18/9/2025 నుంచి 8/10/2025 వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంది. సో మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. 4 years బీఎస్సీ డిగ్రీ. అలాగనే డిగ్రీకి సంబంధించి హార్టికల్చరల్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏపీపీఎస్ నుంచి 5 డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సపరేట్గా 5 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు తక్కువైనప్పటికీ ప్రతి నోటిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి మీకు చెప్పాను. సో ఇంకా ఏదైనా నోటిఫికేషన్ గురించి క్లియర్గా కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్తో వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్ నుంచి రిలీజ్ అయిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగనే ఈ 5 నోటిఫికేషన్లు పీడిఎఫ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ని కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.